చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు. మన బుద్ధి ఏమైందన్నది ప్రశ్న. క్షణిక ఆనందం కోసం, థ్రిల్తో వచ్చే సంతోషం కోసం నానా పాటలు పడుతున్న ఇప్పటి యువత కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తాజా ఉదంతం గురించి తెలిస్తే అయ్యో అనుకోకుండా ఉండలేం. అంతేకాదు, ఇలా స్నేహితుల థ్రిల్ మాటల ఉచ్చులో పడితే ఎంతటి ముప్పు పొంచి ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. థ్రిల్ కోసం డ్రగ్స్ తీసుకున్న 18 ఏళ్ల అమ్మాయి డోసు ఎక్కువైన కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంది. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందిన 18 ఏళ్ల యువతి బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. సెలవుల్లో భాగంగా ఏప్రిల్ 3వ తేదీన లక్నోలోని ఇంటికి వచ్చింది. తిరిగి ఏప్రిల్ 7న ఇంటి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె తన స్నేహితుడైన వివేక్ మౌర్యను కలిసింది. వారిద్దరూ కలిసి డ్రగ్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. డ్రగ్స్తో వచ్చే కిక్ కోసం వాళ్ళిద్దరూ ఒక ఖాళీ ఫ్లాట్కు వెళ్లారు. డ్రగ్స్తో వచ్చే థ్రిల్ గురించి చెబుతూ ఆమెకు సిరంజిని ఇంజెక్ట్ చేశాడు. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావటంతో ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో భయపడిన సదరు యువకుడు తాను డ్రగ్స్ మత్తులో ఉండడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది. ఈ సంగతి తెలుసుకున్న యువకుడు భయంతో ఆసుపత్రి నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు మళ్లీ రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన ఆ యువకుడిని శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, తమ కుమార్తెను కావాలనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఉదంతంపై విచారిస్తున్న పోలీసులు తమ విచారణ పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. థ్రిల్ కోసం తప్పుడు పనులు చేసే వారికి చివరకు విషాదమే మిగులుతుంది అన్నది మర్చిపోకూడదు.